తెలుగు ప్రజలందరికీ నమస్కారాలతో మీ రాఘవరావు అండి. ఈరోజు పార్లమెంటరీ సెంట్రల్ హాల్లో న్యూఢిల్లీలో మోడీ గారు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడారండి. ఆయన మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారిని ఎంతో గొప్పగా పొగిడారు. పొగడడం ఇన్ ద సెన్స్ అతను తన యొక్క శక్తియుక్తులు ఉపయోగించి ఆంధ్ర రాష్ట్రంలో ఎటువంటి ఘన విజయం సాధించాడో దాని గురించి ప్రస్తావిస్తూ మోడీ గారు పవన్ పవన్ కళ్యాణ్ ఒక పవన్ అంటే పవనం కదా, గాలి కాదు. పవన్ కళ్యాణ్ అంటే ఒక తుఫాన్ లాంటి వ్యక్తి. అంత గొప్పగా తుఫాన్ ఎంత కకావికలం చేస్తుందో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమికి అంత గొప్ప విజయం సాధించిన కారకుడు పవన్ కళ్యాణ్. ఆంధ్రప్రదేశ్లో అద్భుత విజయం సాధించామంటే అదే కారణం. మీరు గ్రహించండి తెలుగు సోదరులారా, తెలుగు ప్రజలారా. ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో కూటమి గెలుపుకే కాకుండా పవన్ కళ్యాణ్ గారి వలన ఢిల్లీలో కూడా ఎన్డీఏ ప్రభుత్వం స్థాపించడానికి ముఖ్య కారకులు పవన్ కళ్యాణ్ గారండి. ఎందుకనంటే చెప్తున్నాను నేను, అది మోడీ గారు గ్రహించారు. యాక్చువల్గా తెలుగుదేశం పార్టీతో భారతీయ జనతా పార్టీకి వెళ్ళాలనే ఉద్దేశం లేదు. కానీ పవన్ కళ్యాణ్ గారు పట్టుపట్టి ప్రతిపక్షవాడు చీలకూడదు, జగన్మోహన్ రెడ్డి గెలవకూడదు, జగన్మోహన్ రెడ్డి లాంటి రాక్షసుడు గెలిస్తే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు ఇంకా నాశనం అయిపోతుంది. కనుక ఎటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డిని గెలవనివ్వకూడదని ఒక కృతనిశ్చయంతో బీజేపీ పెద్దల్ని బతిమాలి బామాలి వాళ్ళు ఎన్ని మాటలన్నా పడి చాలా రిస్క్ తీసుకొని తల వంచుకుని తగ్గి వాళ్ళు మీరు ఏమన్నా అనండి సార్, నమస్కారం పెడుతున్నాను, దయచేసి ఒప్పుకోండి అని అలా ఒప్పించి వచ్చాడు పవన్ కళ్యాణ్. అంత కష్టపడి ఒప్పించబట్టే ఈ రోజున మన యొక్క ఆంధ్రప్రదేశ్ యొక్క 20 ఎంపీ స్థానాల వల్లనే ఈ రోజున మనం మెజార్టీగా మనం మోడీ గారికి అండగా ఉన్నాం. అది మామూలు విషయం కాదండి. ఈ రోజున పవన్ కళ్యాణ్ గారన్నా, చంద్రబాబు నాయుడు గారన్నా, ఆంధ్రప్రదేశ్ అన్నా ఒక ప్రత్యేకమైన అభిమానం మోడీ గారికి కలిగిందంటే కారణం పవన్ కళ్యాణ్ గారు. ఖచ్చితంగా ఈ యొక్క గొప్ప విజయం వలన మన ఆంధ్రప్రదేశ్కి మంచి రోజులు వచ్చాయని నేను భావిస్తున్నాను. ఎందుకు చెప్తున్నా అంత దేశం అంతా పవన్ కళ్యాణ్ గారి వైపు చూసి శభాష్ పవన్ కళ్యాణ్ గారు చెప్తుంటే ఈ యొక్క వైసీపీ యాదవులు ఎంత దారుణంగా మాట్లాడారండి. ఈ యొక్క లఫూట్లు అనాలి, పవన్ కళ్యాణ్ అంటుంటారు అప్పుడు వైసీపీ వీళ్ళందరూ ఎంత దారుణంగా మాట్లాడారండి. అసలుకి ఏమన్నా అర్థం ఉందా అండి వీళ్ళకి? ఇది మరి చూడండి, మీరు మీ యొక్క జగన్మోహన్ రెడ్డి మోడీ గారు నమస్కారం పెట్టి కాళ్ళకి దండం పెట్టి, అమ్మా అయ్యా నా కేసులు చూసుకోండి సార్, వాళ్ళు మా అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయకండి సార్, సిబిఐలతో కాదు చూడండి సార్ అని చెప్పుకోవడం తప్పితే ఎప్పుడైనా ఇలా మాట్లాడించుకున్నాడా? దట్ ఈజ్ పవన్ కళ్యాణ్. నిజంగా పవన్ కళ్యాణ్ గారి గొప్పతనం గురించి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, మోడీ గారు చెప్పారు. ముఖ్యంగా మోడీ గారితో పాటు జనసేన పార్టీ అధ్యక్షుడిగా పవన్ కళ్యాణ్ గారిని చేరుగా ఒక ఆసనం మీద కూర్చోబెడితే, ప్రత్యేకమైన ఆహ్వానితులుగా ఆయన కూర్చోబెట్టి చెప్తున్నారని వాళ్ళు సౌత్ ఇండియాలో, దక్షిణ భారతదేశంలో ఆకర్షణ గల నాయకుడు పవన్ కళ్యాణ్ అని చెప్పారండి. ఎందుకు చెప్తున్నాను? ఇంత గొప్పగా నేషనల్ మీడియా కావచ్చు, నేషనల్ ఛానల్ కావచ్చు, భారతీయ జనతా పార్టీ కావచ్చు, పవన్ కళ్యాణ్ గారిని ఒక ఎంతో మంచి వ్యక్తి, భారతదేశం, భారత మాత పట్ల, భారతీయ ప్రజల పట్ల మక్కువ ఉన్న వ్యక్తి, ఈ ప్రజల కోసం పాటుపడే వ్యక్తి అని వాళ్ళు చెప్తూ ఉంటే అసలుకి కళ్ళ ఉంట నీళ్లు కారినాయి నాకు. అంత గొప్పగా ఉంది వాళ్ళ ఈరోజు మీటింగు. నిజంగా పవన్ కళ్యాణ్ గారు నేను ఉట్నే అనలేదు సార్, ఆయన్ని కారణజన్ముడని. పవన్ కళ్యాణ్ గారు నిజంగా కారణజన్ముడు.
ఆయన ఏ జన్మలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పుణ్యం చేసుకుంది గనుకే ఆయన ఈ యొక్క తుచ్చమైన, నీచమైన, లుచ్చమైన ఎదవలందరూ కలిసి ఎన్ని మాటలన్నా కూడా పట్టించుకోకుండా ప్రజలకి సేవ చేయాలని ఒకే ఒక ఉద్దేశంతోటి ఆ మాటలన్నీ భరించి అందులోకు భగవంతుడు ఆయనకి గొప్ప విజయాన్ని అందించాడు. ఆ విజయంతోటే ఇటు ఆంధ్రప్రదేశ్‌లోను, అటు భారతదేశంలో కూడా ప్రభుత్వాలు ఏర్పడుతున్నాయంటే దానికి కారకులు పవన్ కళ్యాణ్ గారని నేను చెప్పడం కాదండి. మోడీ గారే చెప్పారు. ఒకసారి కావలిస్తే ఈరోజు పార్లమెంట్ హాల్‌లో మోడీ గారు ఉపన్యాసం ఇనమని మిమ్మల్ని అందరిని కోరుతున్నాను. అలాగే మిగతా వ్యక్తులు కూడా మాట్లాడారు. అవి కూడా వింటే మీకు తెలుస్తుంది పవన్ కళ్యాణ్ గారి యొక్క గొప్పతనం. తెలుగుప్రజలారా గమనించండి. ఇలాగే మంచి వ్యక్తి అయిన పవన్ కళ్యాణ్ గారిని మీరందరూ ముందు ముందు కూడా అద్భుతంగా సపోర్ట్ చేస్తూ వారి చేత మనం మంచి పనులు చేయించుకుంటూ ముందుకు సాగుతూ వెళ్దామని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. జై జనసేన, భారత్ మాతా కీ జై, జై హింద్.